హలో స్టూడెంట్స్. సో ఈ క్లాస్ లో నేను మీకు 6th టాస్క్ అసైన్ చేస్తాను. ఓకే, టాస్క్ నెంబర్ 6. సో అన్ని టాస్క్ కోసం నేను ఒక సపరేట్ ప్లేలిస్ట్ క్రియేట్ చేసిన, క్వశ్చన్స్ కోసం సపరేట్ ప్లేలిస్ట్, ఆన్సర్స్ కోసం కూడా ఒక సపరేట్ ప్లేలిస్ట్ క్రియేట్ చేసిన. ఓకే, సో ఇప్పుడు 6th టాస్క్ అసైన్ చేస్తున్నా. ఇది టేబుల్ గురించి. ఓకే, సో ఇప్పుడు టాప్ లో రాసేస్తున్నా నేను హెడింగ్ టాస్క్ నెంబర్ 6. సో ఇది టేబుల్ యూజ్ చేసి చేయాలి. సో టాస్క్ ఏముంది? సింపుల్ టాస్క్ ఉంది. ఇక్కడ ఒక టేబుల్ క్రియేట్ చేయండి. టేబుల్ క్రియేట్ చేసిన తర్వాత ఈ టేబుల్ కి 4 rows లో డివైడ్ చేయండి. ఓకే, జస్ట్ అజ్యూమ్ దిస్ ఇస్ యువర్ ఫస్ట్ రో. ఓకే, సింపుల్ గా ఇది ఒక సెకండ్ రో. ఓకే, ఎట్లానే ఒక 4 rows క్రియేట్ చేయండి. 4 rows క్రియేట్ చేసిన తర్వాత ఈచ్ రో కి 4 columns లో డివైడ్ చేయండి. ఎన్ని? 4 columns లో డివైడ్ చేయండి. ఓకే, అండ్ ఫస్ట్ లో ఇక్కడ ఏదైనా కంటెంట్ యాడ్ చేయండి. ఎగ్జాంపుల్ కంటెంట్ ఏం యాడ్ చేస్తారు మీరు? ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఇమేజ్ యాడ్ చేయండి, ఇక్కడ కొన్ని పారాగ్రాఫ్ యాడ్ చేయండి. ఓకే, మళ్ళీ ఏదైనా ఇమేజ్ యాడ్ చేయండి. ఓకే, సింపుల్. సేమ్ ఇది కంటిన్యూస్ చేయండి. పారాగ్రాఫ్, మళ్ళీ ఇక్కడ ఇమేజ్, నెక్స్ట్ మళ్ళీ పారాగ్రాఫ్. సో ఇట్లా కంటిన్యూస్ గా ఇట్లా డ్రా చేయండి. సో కాన్సెప్ట్ ఏముంది ఇక్కడ? మీరు టాస్క్ 4 లో ఫస్ట్ పాయింట్ క్రియేట్ HTML ఫైల్. HTML ఫైల్ క్రియేట్ చేసిన తర్వాత సెకండ్ క్రియేట్ టేబుల్. నెక్స్ట్ ఏంటి? ఆ టేబుల్లో క్రియేట్ 4 rows. హౌ మెనీ rows? క్రియేట్ 4 rows. ఫోర్త్ పాయింట్ ఏంటి? ఇక్కడ అన్ని rows లో, ఓకే, 4 rows, ఈచ్ రో కంటైన్స్, ఓకే, 4 columns. ఓకే, అండ్ వాట్ ఇస్ ద కండిషన్స్? కండిషన్ ఏముంది ఇక్కడ? ఫిఫ్త్ పాయింట్ కండిషన్ సింపుల్ గా ఉంది. ఇక్కడ మనకు ఆల్ కాలమ్స్ మస్ట్ బి ఈక్వల్. ఆల్ కాలమ్స్ మస్ట్ బి ఈక్వల్ అండ్ కంటెంట్ ఆల్సో ఈక్వల్. కంటెంట్ కూడా ఈక్వల్ గా ఉండాలి. ఇంకా ఏంటంటే కాలమ్స్ కూడా ఈక్వల్ గా ఉండాలి. సో ఇక్కడ కంటెంట్ యాడ్ చేయండి. కంటెంట్ ఏముంది? ఇమేజ్, పారాగ్రాఫ్. కాలమ్స్ లో యాడ్ చేయండి అండ్ అన్ని పర్టికులర్ కాలమ్స్ ఈక్వల్ గా ఉండాలి. సో దిస్ ఇస్ ద టాస్క్. ఏదైనా డౌట్ ఉంటే, క్వశ్చన్స్ ఉంటే కమెంట్ చేయండి. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ టుడే.